గుల్జార్ హౌస్ ప్రమాదంపై చార్మినార్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పలు శాఖలకు చార్మినార్ పోలీసులు లేఖలు రాశారు. ఫైర్, జీహెచ్ఎంసీ, విద్యుత్, ఫోరెన్సిక్, ఓఎన్జీసీ గ్యాస్ కంపెనీలకు చార్మినార్ పోలీసులు లెటర్ను రాశారు. ఇప్పటికే పలు శాఖలు ఆధారాలు కూడా సేకరించాయి. చార్మినార్ పోలీసులకు అన్ని శాఖలు కూడా రిపోర్టును ఇవ్వబోతున్నాయి. పూర్తి రిపోర్టు వచ్చిన తరువాతే కమిటీకి నివేదికను ఇవ్వబోతున్నారు పోలీసులు. బిల్డింగ్ ను కూల్చే అంశంపై ఇప్పటికే జీహెచ్ఎంసీకి పోలీసులు లేఖ కూడా రాశారు. అటు గుల్జార్ హౌస్ ప్రమాద స్థలానికి నాగ్పూర్ ఫోరెన్సిక్ ఇంజనీర్ బృందం చేరుకుంది. ప్రమాద స్థలాన్ని నాగ్పూర్ ఫోరెన్సిక్ ఇంజనీర్ విభాగానికి చెందిన నీలేష్ అఖండ అండ్ టీం పరిశీలిస్తున్నారు. రైట్, గుల్జార్ హౌస్ కూల్చివేత అట్ ద సేమ్ టైం అసలు హౌస్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇప్పటికే ఒక టీం అక్కడ జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది, వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పోలీసులు ఏమంటున్నారు? ఈ బిల్డింగ్ ని కూల్చివేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? అంటే ప్రస్తుతం విచారణ జరుగుతుంది కాబట్టి బిల్డింగ్కి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఇంట్లో అంటే ఈ దారి గుండా లోపలికి వెళ్తే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఇల్లు వస్తుంది. అయితే మొదటగా ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగినట్టుగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాతే పై వరకు కూడా మంటలు వ్యాపించి 2 ఫ్లోర్లకి అంటుకున్నట్టు గుర్తించారు. అయితే ఇప్పటికే చార్మినార్ పోలీసులు ప్రమాదం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధించిన శాఖల అధికారులకు లెటర్స్ రాశారు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అదేవిధంగా గ్యాస్ ఏమైనా లీక్ అయి జరిగింది అగ్ని ప్రమాదానికి సంబంధించి ఓఎన్జీసీకి లెటర్ రాయడం జరిగింది. ఇక అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పలు శాఖలకు కూడా లేఖలు రాయడం జరిగింది. మొత్తం ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక అందించాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి క్లూస్ టీమ్ నిన్న ఘటనా స్థలానికి చేరుకొని 25 శాంపిల్స్ ఇందులో సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మరో వారం రోజులు ఆ రిపోర్ట్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు నాగ్పూర్కి సంబంధించిన ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించి అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకంటే 17 మంది చనిపోయారు, ఒకే కుటుంబానికి చెందిన వారందరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాబట్టి అసలు ఆ ప్రమాద తీవ్రతను, ఎందుకంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించి పై వరకు ఏ విధంగా వెళ్ళాయి, వాటికి సంబంధించిన అన్ని వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తోని మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మొత్తం సేకరించడానికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా లోపల కొలతలు తీసుకున్నారు. అసలు బిల్డింగ్ ఎంత హైట్ ఉంది, అసలు లోపల స్లాబ్కి కింద వరకు ఎంత హైట్ ఉన్నది దానికి సంబంధించిన కొలతలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నాగ్పూర్కి సంబంధించిన ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు కాబట్టి వారు కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని శాంపుల్స్ సేకరించి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రమాదంకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనికి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదం పైన కమిటీ వేసి పూర్తి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోరాడు. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పూర్తిగా విచారణ జరుపుతున్నాయి. క్లూస్ టీమ్ సేకరించినటువంటి పూర్తి ఆధారాలన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకంటే ఎలక్ట్రిక్ షాక్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్యానెల్ బోర్డులో చెలరేగిన మంటలు హెవీ లోడ్, ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇల్లు కావడం, వైరింగ్ పాతదే ఉండడంతోనే ఏసీలు, కూలర్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. కాబట్టి దానిపై లోడ్ పడి ఆ ప్రమాదం జరిగిందా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఇంట్లో కొన్ని ఆయిల్ మరకలు కూడా గుర్తించారు కాబట్టి ఓఎన్జీసీకి కూడా లెటర్ రాసి ఆ ఆయిల్ మరకలు దేనికి సంబంధించినవి అనేది రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారిని కోరడం జరిగింది. వారు రేపు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక బిల్డింగ్ మొత్తం మంటలకు ఆహుతి అయింది కాబట్టి ఆ మంటల్లో మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ ని పూర్తిగా పరిశీలించి ఇది పనికిరాదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ ని పూర్తిగా డిమాలిష్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోర్ల వరకు కూడా మంటలు
వ్యాపించి దాదాపు 2 రోజుల వరకు ఆ వేడి ఉంది. కాబట్టి బిల్డింగ్ అంతా కూడా మళ్ళీ యూజ్ చేయడానికి పనికిరాదు. కాబట్టి ఆ బిల్డింగ్ని ఎట్టి పరిస్థితుల్లో నేలపట్టం చేసే అవకాశం ఉంది. దానికి జిహెచ్ఎంసీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జిహెచ్ఎంసీ పరిశీలించిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతనే బిల్డింగ్ని పూర్తిగా కొలాప్స్ చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.